సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. జగ్గేపేట వత్సవాయి మండలం ఈ రోజు సోము వీర్రాజు గారి అలాగే జిల్లా అధ్యక్షుడు బోబూరి శ్రీరామ్ గారి పిలుపు మేరకు వత్సవాయి మండలంలో రోడ్లు మరమ్మతులు వెంటనే చేయాలని బీజేపీ మండల పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దామల్ల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా నిధులకి ప్రజల ప్రాణాలు పోతున్నా వికలాంగులు అవుతున్నా పట్టించుకోకపోవడం విచారకరం. వీరికి అక్రమ మైనింగ్ పైన ఆర్భటాలు పైన ఉన్న శ్రద్ధ ఓట్లు వేసిన ప్రజలపైన లేకపోవడం దురదృష్టకరమన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపైన భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాడుతుంది. ఈ ఆర్ఎన్బి రోడ్లని మరమ్మతులు చేయకపోతే ఈసారి పెద్ద ఎత్తున ఆర్ఎన్బి కార్యాలయాన్ని ముట్టడిస్తామని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, జిల్లా నాయకులు తోటకూర సాంబశివరావు, ఉపాధ్యక్షులు కాకాని వెంకటేశ్వర్లు, మణ్య నాగబాబు, కిసాన్ మోర్చా అధ్యక్షులు జట్ల వెంకటేశ్వరరావు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు బూకియా రవి, కార్యదర్శి బూదాటి కృష్ణారెడ్డి, లంకల శ్రీనివాసరెడ్డి, లంకల మల్లారెడ్డి, పిల్లం కోటయ్య, సజ్జనపు వెంకటాచారి, కొద్దిమల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏర్పాటు చేయండి. ఈ ఆర్ఎన్బి రోడ్లు గుంటలు పడితే వాళ్ళు సన్న సిప్స్ ఒకటి తీసుకొస్తున్నారు, తర్వాత మట్టి ఒకటి కలిపిపోతున్నారు, తర్వాత దాంట్లో డాంబర్ కూడా వేసిన పరిస్థితి లేదు. ఇది మొత్తం కూడా అస్తవ్యస్తంగా అయ్యి కాంట్రాక్టులు బాగుపడుతున్నారు. సామాన్యుడు కాళ్ళు చేతులు ఇరిగి ఇళ్లలో కూర్చుంటున్నారు. వాళ్ళకి సేవలు చేయలేక సామాన్యుడు కూడా ఇబ్బంది పడుతుండు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మీరు దీని మీద మీరు మానిటరింగ్ చేసి ఈ దెబ్బతిన్న రోడ్లను మీరు వెంటనే మరమ్మతులు చేపించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఇదే కార్యక్రమం కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ దయచేసి మా మనవిని సానుకూలంగా స్పందించాలని మా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా ఒక ప్రయత్నం 5గురికి ప్రాణాలు పోసింది. ఈ కీర్తిని మూటగట్టుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పిఎస్ పోలీసులు. రోడ్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఒప్పించి అవయవదానం చేయించడం ద్వారా మరో 5గురికి ప్రాణం పోశారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని చెన్నై చింత గ్రామానికి చెందిన మాధవరం కమలాకర్ రావు కుటుంబం గత కొంతకాలంగా రాజేంద్రనగర్ పరిధిలోని దుర్గానగర్లో నివాసం ఉంటుంది. చికెన్ షాప్ నిర్వహిస్తున్న కమలాకర్ రావు గత 3 రోజుల క్రితం దుర్గానగర్ నుండి ఆటోలో శంషాబాద్కు బయలుదేరాడు. అయితే సాతంరాయి వద్దకి రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కమలాకర్ రావుని హుటాహుటిన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆర్జీఐఏ పోలీసులు. అయితే బ్రెయిన్ డెడ్ గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా పోలీసులు జీవన్ ధాన్ సంస్థతో కలిసి కమలాకర్ రావు కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ ఇచ్చి అవయవదానం చేయడానికి ఒప్పించారు. 2020 నాడు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మాధవరం కమలాకర్ రావు, తండ్రి పేరు కృష్ణారావు, వయసు 40 సంవత్సరాలు. తను ఉండేది మైదార్దేపల్లి. తను చేసుకునే చికెన్ వ్యాపారం చేసుకుంటాడు. శంషాబాద్లో పని నిమిత్తము ప్యాసింజర్ ఆటో ఎక్కి వస్తుంటే ప్రమాదవశాత్తు ఆటో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల సాతంరాయలోని పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోధపడగా అటు వ్యక్తిని చికిత్స నిమిత్తము విరించి హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే తేదీ 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2:30 ప్రాంతంలో డాక్టర్స్ తనది బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి నిర్ధారించి చెప్పగా ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు వారు మేము అటు విరించి హాస్పిటల్లోని జీవన్ దాన్ సంస్థ ద్వారా వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించి తన యొక్క అవయవాలు దానం చేయడం వల్ల ఒక 5గురిని బతికించడం జరుగుతుందని తెలియజేయగా వారి కుటుంబ సభ్యులు దానికి అంగీకరించి ఈరోజు అవయవాలు దానం చేయడం అనేది జరిగింది. ఇది మాకు ఆల్రెడీ మా సిపి గారు చాలాసార్లు మమ్మల్ని ఆదేశించడం మాకు తెలియజేయడం జరిగింది. ఏమైనా కానీ ప్రమాదం జరిగి ఇటువంటి సంఘటనలు జరిగి బ్రెయిన్ డెడ్ అయినా కానీ ఎవరైనా కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించి వారి అవయవాకి ప్రమాదం పొందినటువంటి వ్యక్తి యొక్క అవయవాలు ఇతరులకు ఇచ్చే విధంగా వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించమని మాకు ఎన్నోసార్లు మా ఆఫీసర్స్ తెలియజేయడం జరిగింది, మా సిపి గారు. దాని ప్రకారం మేము ఈరోజు బ్రెయిన్ డెడ్ అని తెలియజేయగానే విరించి హాస్పిటల్లో కూడా జీవన్ దాన్ సంస్థ వారు ఉండగా వారు మేము కలిసి వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించి వారికి జరిగే మంచి తెలియజేయడం వలన వారి యొక్క మృతుని యొక్క అవయవాలు. ఈరోజు అశ్వాపురం సిఐ రాజు టీఎస్పీఎస్సీ సిబ్బందితో కలిసి జగ్గారం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ 09 టీవీ 2199 అను నంబర్ గల వాహనంలో 163 ప్యాకెట్లో ఉన్న 326 కేజీల గాంజాయిని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు. వాహనంలో 2 వ్యక్తులు ముకుంద కారా
కుర్మనూర్, రసబెడ, మల్కాన్గిరి ఒడిశా జిల్లాల మరియు మధు, నంబర్ పటేల్, చిత్రకొండ, మల్కాన్గిరి జిల్లా, ఒడిశా జిల్లాల్ని గంజాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ రాజు వెల్లడించారు. వీరు ఇరువురు ఒడిశా జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రం జహీరాబాద్ కి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా మొత్తం 48,90,000 రూపాయలు ఉంటుందని తెలియజేశారు. పట్టుబడిన వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు కోర్టుకి తరలించడం జరుగుతోందని సిఐ రాజు తెలిపారు. తెలుస్తుంది, పబ్లిక్ తెలుస్తుంది, ముద్దాలే తెలుస్తుంది. మన సీనియర్ రిపోర్టర్ ఒక మోస్ట్ మనుగూరు అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఎలక్షన్ అధికారులు అమ్ముడుపోయి మచ్చబొల్లారం ఫలితాన్ని తారుమారు చేశారు. రీకౌంటింగ్ కి పట్టుబడిన కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి పరిస్థితి విషమం, మరికొందరికి తీవ్ర గాయాలు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలంలోని నేషనల్ హైవే 163 జాతీయ రహదారిపై బొలెరో వాహనంలో మిరపతోట పనులకి వెళ్తున్న వాహనం బోల్తాపడడంతో సుమారు 30 మంది కూలీలకి తీవ్ర గాయాలు కాగా 4గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏటూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విషమంగా ఉన్న కూలీల్ని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి స్థానిక సిఐ కిరణ్ కుమార్, తహసీల్దార్ రవీందర్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకుని క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఏటూరు నగరం సిఐ మాట్లాడుతూ బొలెరో వాహన యజమానిపై కేసు పెడతామని, అజాగ్రత్తగా ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐ అన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించాలని, అటువంటి వాహనాల్లో ప్రయాణాలు చేయవద్దని సిఐ అన్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం అనంతపేట గ్రామం నందు భార్యాభర్తల గొడవ కారణంగా అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిని తండ్రి విచక్షణ రహితంగా చితకబాదడంతో అపస్మారక స్థితికి చేరుకున్న 4 ఏళ్ల పాపని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఎత్తేసిండు సార్. ఇక ఎడు దొరుకుతాడు తిట్టుడు, ఎడు దొరుకుతాడు కొట్టుడు, ఎమ్మట పడ్డట్లు తాగిండు. మంచి ఏ ఇంట్లోకైనా కానీ ఎత్తెత్తుండు సార్. పొల్లని పానం తీసేసిండు. వినేష్ ఏం పని చేస్తాడు? ఏం పని లేదు, ఖాళీగానే తాగుడు, ఇంట్లో వచ్చి పండుడు అంతే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుందని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు సంగినేని రవీందర్రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా హైదరాబాద్ నగరవాసులు బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించారని అన్నారు. రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామని అన్నారు. మండలంలోని అధికారులు అధికార పార్టీకి వంత పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, మండల అధ్యక్షులు గాజుల మహేందర్ నాయుడు, అంబటి రమేష్, ఎస్కే లాలు, బీజేవైఎంఎస్ నాయకులు నాగరాజు, నరేష్, యాదగిరి, వెంకట, సత్యం, సాయి తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే 2023 ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారానికి వస్తుందన్న దానికి ఎటువంటి సందేహం లేదు. రేపు దగ్గర ఎలక్షన్లు ఇంకా కూడా మన జిల్లాలోనే నాగరాజు సార్ ఎలక్షన్స్ ఉన్నాయి.
నాగర సాగర్లో కూడా బీజేపీ జెండా ఎగేస్తామని ఘంటాపదంగా చెప్పగలుగుతాం. సరే ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి ఏంటంటే ధీమా. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో స్కూల్ ఫీజులు కట్టాలని బలవంత పెడుతూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఇబ్బందులకి గురి చేస్తున్న కృష్ణవేణి హై స్కూల్ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అసలు ఈ కరోనా టైం పాఠశాలలో రద్దు ఎటువంటి ఆన్లైన్ క్లాసులు నిర్వహించకుండా ఫీజు కట్టాలని నోటీసులు జారీ చేస్తున్న విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ప్రైవేటు స్కూల్ యాజమాన్యం రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు ఫీజు కట్టాలా అనేసి ప్రతిరోజు 2-3 సార్లు 4-5 సార్లు ఫోన్ ఫస్ట్ టైం కట్టాలి లాస్ట్ ఇయర్ ఫీజు ఉన్న ఓల్డ్ ఫీజు అని కొంత అంటున్నారు, ఒకసారి అంటున్నారు, మరోసారి ఏమో మళ్ళీ ఈ ఇయర్ ఫీజు కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ ఫస్ట్ టైం కట్టాలి అనేసి రోజు టార్చర్ 4-5 టైమ్స్ అయితే కంపల్సరీ మ్యాక్సిమం ఫోన్ చేస్తూనే ఉన్నారు. మాకు వస్తాం సార్ స్కూల్కి వచ్చి మాట్లాడతాం అనేసి చెప్పాను నేను. అంతలోపు అయినా కూడా పైనుంచి ఆర్డర్ రాలేదు కదా సార్ అని అంటే లేదమ్మా మా ఫీజెస్ ఉండే బిల్డింగ్ ఫీజెస్ అది ఇది అనేసి సార్ అంటే ఈరోజు తాండూరు పట్టణంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో 10th క్లాస్ పేరెంట్స్కి అందరికీ ఫోన్ చేసి ఈ సంవత్సరం మీ పిల్లలు 10th క్లాసు బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి స్కూల్ ఫీజు మొత్తం కట్టాలని ప్రతి పేరెంట్స్కి ఏదైతే ఫోన్ చేసి ఈరోజు వేధిస్తున్నారు. ఖచ్చితంగా ఫీజు కట్టాలి, ఈరోజు మొత్తం కట్టాలి అని చెప్పి అందరినీ పేరెంట్స్ని పిలిచి మాకు ఈ ఫీజు కట్టాలని అందరికీ చీటీలు ఇచ్చారు. ఇంత ఫీజు కట్టాలి, గవర్నమెంట్ మాకు ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా కట్టాలి అని అందరి పేరెంట్స్ని వేధిస్తున్నారు. కాబట్టి ఈరోజు పేరెంట్స్ అందరం వచ్చి స్కూల్లో విజయవాడ డోర్నకల్ రోడ్ ఫ్యామిలీ ఆసుపత్రిలో దారుణం. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిడ్డను కోల్పోయిన నిండు గర్భిణి సకాలంలో వైద్యం అందించక బిడ్డ ప్రాణాలు తీశారంటూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్. మేము గుంటుపల్లిలో ఉంటాము. చెల్లి ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఇక్కడే చెకప్ చేపిస్తున్నాము. ఇక్కడే చూస్తుంది ఆవిడ. రాత్రి సడన్గా కొంచెం ఉమ్మనీరు వచ్చినట్టు పిల్లకి డౌట్ వచ్చి 8:30 టైంలో 8:30-9 టైంలో కాల్ చేస్తే మీరు బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పారు. వాళ్ళ హస్బెండ్ కారు చూసుకొని బయలుదేరి వచ్చేసరికి 9:30-10 అయింది. ఇక్కడికి వచ్చేసరికి చెకప్లు చేసి మీరు ఎన్నింటికి ఫోన్ చేసి ఎన్నింటికి వచ్చారు, ఏ టైమింగ్ ఫోన్ చేశారు, మీకోసం మేము వెయిట్ చేయాలని చెప్పేసి రాత్రి మామూలుగా చెకప్ చేసి ఉమ్మనీరు అంతా బాగానే ఉంది, లోపల బేబీ బాగానే ఉందని చెప్పేసి ఆ రూమ్కి వెళ్ళిపోయి పిల్లకి రూమ్ చూపించేసి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా వచ్చి పిల్లని నర్సు కానీ ఎవరు కానీ చెకప్ కానీ టెస్ట్ కానీ చేయకుండా వదిలేశారు. తెల్లారి పొద్దున్నే వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ పెట్టి లోపల బేబీ మూవ్మెంట్ లేదు, బేబీ చనిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయిందంట. రాత్రి స్కాన్ చేసినట్టయితే చూసింది రూమ్ ఇచ్చేసింది. 10 నుండి 15 రోజుల దాకా వస్తుంది పిల్లకి. టెన్షన్ పడతానే ఉన్నాం మేము. ఇక ఇవి సిటీ ఇండియా తెలుగు న్యూస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.